హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మటన్ మసాలా కర్రీ చేస్తున్నానండి. సేమ్ రెస్టారెంట్‌లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్‌తో కర్రీ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ కర్రీ కోసం సీక్రెట్ మసాలా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటో అన్నీ కూడా చెప్తానండి క్లియర్‌గా. దీనికోసం అయితే నేను కిలో మటన్ తీసుకున్నా అండి. కిలో మటన్‌కి పావు కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నా అండి. ఆనియన్స్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేసి ఒకసారి బాగా కలిపి ఇందులో ఉండే వాటర్తోనే ఉడికించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి మటన్ని. చూడండి వాటర్ అనేది మంచిగా వచ్చింది కదా పైకి. ఇంకొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మంచిగా కుక్ అయింది కదా. ఆయిల్ అనేది బయటకు వచ్చిందంటే వాటర్ అంతా పోయినట్లే మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ ముక్కలకి పట్టించుకోవాలి. అప్పుడే మనకి మటన్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. ఈ మటన్ వల్ల హెల్త్కి చాలా మంచిదండి. బోన్స్ అలాగే మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుందండి. B12 ఉంటుంది కదా, దీనివల్ల కూడా బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి మటన్ అనేది మంచిగా కుక్ చేసుకున్నాం కదా. ఇందులో నేనైతే మీడియం సైజు 6 టమాటాలు తీసుకున్నా అండి. ఈ టమాటాలని ప్యూరీ చేసుకొని ఈ టమాటా ప్యూరీ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఈలోపు సీక్రెట్ మసాలా అని చెప్పాను కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. వీటన్నిటిని మిక్సీ బౌల్లో వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇదే అండి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాని ఈ మటన్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక కర్రీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది కొంచెం మనం ఎక్కువ టైమే పడుతుంది కదండి, అందుకే వాటర్ కూడా ఎక్కువే వేసుకొని కుక్ చేసుకోవాలండి. మీ హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి మంచిగా కుక్ అయింది కదా. ఆయిల్ అనేది పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్గా మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్లండి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత మంచి జ్యూసీగా మటన్ కర్రీ అనేది మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే అండి. ఒకసారి బాగా కలిపి అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సేమ్ రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేంతో అయినా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.